ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికైతే ప్రధానమంత్రి మోడీ గారు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారండి. దేశవ్యాప్తంగా వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు 20,000 కోట్ల రూపాయల వ్యయంతో ప్రధానమంత్రి ఈవీ బస్ పథకానికి అమల్లోకి తీసుకొచ్చారండి. దాదాపుగా 29 రాష్ట్రాల్లో దాదాపు 10,000 బస్సుల్ని ఆయా రాష్ట్రాలకు ఇవ్వాలని, ఈ బస్సులన్నీ 9 రాష్ట్రాలకు సంబంధించి పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అది కూడా ఉచితంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పెట్టింది. అయితే ఈ 10,000 బస్సులు పెద్ద పెద్ద నగరాల్లో తిరగబోతా ఉన్నాయి. పెద్ద పెద్ద నగరాల మధ్య ఈ బస్సులు తిరగడానికి సన్నాహాలు చేస్తా ఉన్నారు. అంటే ఉదాహరణకి విజయవాడ గుంటూరు, విజయవాడ ఏలూరు అలాగనమాట. విజయవాడ హైదరాబాద్ కానివ్వండి, అంటే లాంగ్ జర్నీకి ఉపయోగపడే విధంగా, అంటే ప్రతిరోజు 400 కిలోమీటర్లకు ఛార్జింగ్ సరిపోయే విధంగా నగరాల మధ్య అయితే తిప్పుకుంటా ఉన్నప్పుడు ఆ డిపో నుంచి ఈ డిపోకి వచ్చినప్పుడు, ఈ డిపో నుంచి ఆ డిపోకి వచ్చినప్పుడు ఛార్జింగ్ పెట్టుకునే సదుపాయాలు కూడా కల్పిస్తారట. ఆ విధంగా డీజిల్ పెట్రోల్ తో నడిచే బస్సుల్ని బస్సు డిపోల్లో అయితే ఏ విధంగా పెట్రోల్ డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్లు ఎలా ఉన్నాయో అదే విధంగా ఛార్జింగ్ ఫిల్లింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తారన్నమాట బస్ స్టాండ్లలో వివిధ నగరాల్లో. ఈ విధంగా అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేయబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతానికి 750 బస్సులు కేటాయించినట్టుగా సమాచారం. మరొక తర్వాత 450 బస్సులను ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లుగా కూడా ప్రభుత్వ వర్గాలు ప్రకటిస్తున్నాయి. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో 11 నగరాల్లో ఈవీ బస్సులు అయితే రోడ్లు ఎక్కబోతా ఉన్నాయి. అయితే ఇందుకు సంబంధించి ఆయా డిపోల్లో ఏ డిపోకి ఎన్ని బస్సులు కేటాయిస్తారా, 40 బస్సులు కేటాయిస్తారా, 50 బస్సులు కేటాయిస్తారా అనే విషయాన్ని, ఇన్ని బస్సులకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడానికి సిద్ధమవుతా ఉంది. అయితే ఈ ఛార్జింగ్ పాయింట్ల విషయంలోకి వచ్చేటప్పటికి దీనికి సంబంధించినటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయాలన్నట్టుగా చెప్తా ఉన్నారు. అయితే ఈ బస్సులను ఆపరేట్ చేసేది ఆర్టీసీ సంస్థ కాదంటండి, ప్రైవేట్ సంస్థలే అంటూ చెప్తున్నారు. దాని విషయాలకు వెళ్తే అయితే ఈ ఫండింగ్ గ్యాప్ ఏదైతే ఉంటుందో మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, బస్సులను కూడా ఇస్తుంది. దాని నిర్వహణ మాత్రం ప్రైవేట్ వ్యవస్థ చూస్తా ఉందని చెప్తారు. మరి వాటి వల్ల లాభ నష్టాలు లేకుండా తిప్పాలన్నటువంటి వ్యవహారంతో నడుస్తా ఉంది. లాభ నష్టాలు లేకుండా ఉండాలనేటువంటి ఏర్పాటు చేసినట్లు సమాచారం. 1 కిలోమీటర్ కి 20 రూపాయల లెక్కన ప్రైవేట్ సంస్థకి ఇచ్చే విధంగా ఆ విధంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తా ఉన్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లోనే విజయవాడ, అమరావతి ఆ యొక్క రోడ్ల మీద ఎక్కువ ఈవీ బస్సులు నడిచే అవకాశం ఉన్నట్టు చెప్తా ఉన్నారు. ఉదాహరణకి ప్రతి గంటకి 4 బస్సులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేయాలనే విధంగా ప్రభుత్వం సిద్ధమైతా ఉంది. విజయవాడ, గుంటూరు లాంటి ప్రధాన బస్ స్టాండ్లు 4 ఎకరాల విస్తీర్ణం కలిగి ఒకేసారి 80 బస్సులకు ఛార్జింగ్ పెట్టుకోగలిగేటటువంటి వెసులుబాటు ఉండే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారట. ఇలాంటి కార్యక్రమాలన్నీ ఒక 3 నెలల లోపల పూర్తయి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రోడ్లపై ముఖ్యంగా జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఈవీ బస్సులు అయితే ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా కనబడే అవకాశాలు కనబడుతున్నాయి. 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల పరిధిలో ఉండే విజయవాడ, గుంటూరు లాంటి ప్రాంతాల్లో అయితే మొత్తం ఈవీ బస్సులు కనబడిన ఆశ్చర్యం లేదు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే వేగంగా అడుగులు వేస్తా ఉంది. రాబోయే 2-3 నెలల్లోనే అవన్నీ రోడ్లు ఎక్కబోతా ఉన్నట్టుగా సమాచారం. ఈవీ బస్సులు వచ్చిన తర్వాత అందులో ఛార్జింగ్ ఎంత వసూలు చేస్తారనే విషయం, ఆ వివరాలు పూర్తిగా అప్డేట్ రాగానే మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.